హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఇద్దరి గురించి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏమేమి కామన్ ఫంక్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో పిఎంకి, సీఎంకి మేజర్ రోల్ అనేది ఇచ్చారనమాట. ప్రెసిడెంట్ అనేవాడు నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీలోకి వస్తాడు. అంటే డీ జ్యూరీ ఎగ్జిక్యూటివ్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ హెడ్ ఆఫ్ ద ఇండియాని ప్రెసిడెంట్ అని చెప్పని అంటారనమాట. అదే రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరి చేతుల్లో ఉంటుందంటే పిఎం చేతుల్లో ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్ అని చెప్పని అంటామన్నమాట. ఈయన హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇది సెంట్రల్లోని. స్టేట్లోకి వచ్చేస్తే నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది గవర్నర్ చేతుల్లో ఉంటుంది. అదే రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది సీఎం చేతిలో ఉంటుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్కి వస్తే కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మెన్షన్ ఎనీ స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫర్ సెలక్షన్ కోసం కాన్స్టిట్యూషన్ అనేది ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట. ఇది సీఎంకి అండ్ పిఎంకి కూడా ఒక స్పెషల్ ప్రొసీజర్ అనేది లేదు. ఎవరైతే మెజారిటీ పార్టీ లీడర్ ఉంటారో వాళ్ళని సీఎం ఆర్ పిఎం కింద చేస్తారనమాట. ఇక్కడ ఆర్టికల్ 75 ప్రకారం ఏం చెప్తుందంటే పిఎం షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అనేవాడు పిఎంని అపాయింట్ చేస్తారు. అందులోని ఎవరిని అపాయింట్ చేస్తారు? లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ. అది ఆర్టికల్ 75 ప్రకారం. అదే స్టేట్లో సీఎంని గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఆ ఆర్టికల్ ఏది? 164 ఆర్టికల్. నెక్స్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ షుడ్ అపాయింట్ ద లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఇన్ లోక్సభ వెన్ నో క్లియర్ మెజారిటీ. ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ హిస్ పర్సనల్ డిస్క్రిషన్. అంటే చెప్పాను కదండి, లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీని మాత్రమే ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. ఇన్ కేస్ క్లియర్ మెజారిటీ అనేది లేనప్పుడు ఏం చేస్తారు? ప్రెసిడెంట్ అనేవాడు పర్సనల్ డిస్క్రిషన్ ఉపయోగించి తనకి నచ్చిన ఒక వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేస్తారనమాట. అండ్ అపాయింట్ చేశాక and asks him to seek a vote of confidence in the house within a month. ఒక మంత్లో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని అచీవ్ చేసుకోవాలి. ఎవరైతే న్యూగా అపాయింట్ అయిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో ఆ ప్రైమ్ మినిస్టర్ హౌస్లో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అతనికి ఓట్ వేసేలా అతను చేసుకోవాలి. దానికి ఇచ్చే టైం ఎంతండి? ఓన్లీ 1 month మాత్రమే ఇస్తున్నారనమాట. అండ్ డిస్క్రిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎప్పుడు యూజ్ చేశారంటే ఫస్ట్ టైం 1979లో యూజ్ చేశారనమాట. ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి అపాయింటెడ్ చరణ్ సింగ్ యాజ్ పిఎం ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ జనతా గవర్నమెంట్. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడు మెజారిటీ అనేది లేకపోయిందనమాట. ఆ టైంలో 1979లో నీలం సంజీవ్ రెడ్డి అప్పటి ప్రెసిడెంట్ చరణ్ సింగ్ని ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేశారనమాట. అది ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అనేది డిస్క్రిషన్ తీసుకుని ఆయనకు నచ్చిన ఒక వ్యక్తిని అపాయింట్ చేశారు. ఆ అపాయింట్ చేశాక ఆయన 1 monthలో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని అచీవ్ చేయాలి. ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది సంపాదించుకోవాలి. ఇది సేమ్ ప్రెసిడెంట్ ఇక్కడ ఎలాగైతే డిస్క్రిషనరీ పవర్ ఉంటుందో అలా స్టేట్లో ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది సేమ్ పవర్ అనేది. ఆయన కూడా మెజారిటీ పార్టీ లీడర్ని అపాయింట్ చేయాలన్నమాట. ఇన్ కేస్ మెజారిటీ అనేది లేదనుకో, క్లియర్ మెజారిటీ, ఆ టైంలో గవర్నర్ ఏం చేస్తాడు? తన పర్సనల్ డిస్క్రిషన్ ఉపయోగించి సీఎంని అపాయింట్ చేస్తాడనమాట. ఇక్కడ వెన్ ప్రైమ్ మినిస్టర్ డైస్ అంటే సడన్గా ప్రైమ్ మినిస్టర్ అనేది చనిపోయారు అనుకో, నెక్స్ట్ సక్సెసర్ ఎవరు ఉంటారో ఒక ఐడియా అనేది ఏమీ లేదు. అంటే నెక్స్ట్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవే ఛాన్స్ ఉంది ఇలాంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో ప్రెసిడెంట్ అనే వాళ్ళకి ఇండివిజువల్ జడ్జ్మెంట్ ఉంటుందన్నమాట సెలక్షన్ ఆఫ్ పిఎంకి. అంటే ప్రైమ్ మినిస్టర్ చనిపోయినప్పుడు నెక్స్ట్ సక్సెసర్ ఎవరు లేరు లేదా ఎవరిని పిఎం కింద అపాయింట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ అనే వాళ్ళకి ఒక పవర్ అనేది ఉంటుందన్నమాట. ఆ టైంలో పిఎంని సెలెక్ట్ చేసి అపాయింట్ చేయొచ్చు. ఎవరు? ప్రెసిడెంట్. అలా ఒక కేసు అనేది జరిగింది. ఇప్పుడు ఇందిరాగాంధీ అనేది 1984లో అసాసినేట్ అయ్యారనమాట. అంటే వాళ్ళ బాడీ గార్డ్సే ఇందిరాగాంధీని చంపేశారు. ఆ టైంలో జైల్ సింగ్ అపాయింటెడ్ రాజీవ్ గాంధీ ఎస్ పిఎం. అప్పట్లో జైల్ సింగ్ ఎవరు? ప్రెసిడెంట్ అనమాట. ఆయన రాజీవ్ గాంధీని పిఎం కింద అపాయింట్ చేశారు.
దీని తర్వాత కూడా సేమ్ అనేది ఉంటుందండి. అపాయింట్ చేశాక ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని అచీవ్ చేసుకోవాలి. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో అలా. అదే స్టేట్లో అయితే ఇక్కడ గవర్నర్కి ఆ పవర్ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సీఎం అనేది చనిపోతే దాని తర్వాత ఎవరైనా సక్సెసర్ లేదు కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు స్టేట్కి వచ్చేసి గవర్నర్ అపాయింట్ చేస్తాడు. అదే ఇక్కడ ఇఫ్ ఇంక్యుబెంట్ పిఎం డెత్ అయ్యాడంటే, ఇంక్యుబెంట్ అంటే రూలింగ్లో ఉన్న పార్టీ, మెజారిటీలో ఉన్న పార్టీ ఇలా ఉన్న పిఎం అనేవాళ్ళు చనిపోతే కనుక రూలింగ్ పార్టీ ఒక లీడర్ని ఎలక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రెసిడెంట్కి చాయిస్ అనేది ఉండదు పిఎంని అపాయింట్ చేయడానికి. ఎందుకంటే అక్కడ ఉన్న రూలింగ్ పార్టీ నెక్స్ట్ లీడర్ ఎవరో వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. సో ఆబ్వియస్గా అక్కడ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ సపోర్ట్ అనేది ఉంటుంది. సో మెజారిటీ సపోర్ట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్కి అపాయింట్ చేసే ఛాన్స్ ఉండదు. రూలింగ్ పార్టీ ఎవరైతే సెలెక్ట్ చేసి చెప్తారో వాళ్ళనే ప్రెసిడెంట్ అనే వాళ్ళు అపాయింట్ చేయాలన్నమాట ఇక్కడ. నెక్స్ట్ స్టేట్ వైజ్ వచ్చేసి సేమ్ అండి. గవర్నర్కి ఎటువంటి పవరు ఉండదన్నమాట. రూలింగ్ పార్టీ న్యూ లీడర్ని అపాయింట్ చేస్తుంది. 1980లో ఢిల్లీ హైకోర్టు ఏమని చెప్పింది అంటే, కాన్స్టిట్యూషన్ డస్ నాట్ రిక్వైర్ దట్ ఏ పర్సన్ మస్ట్ ప్రూవ్ హిస్ మెజారిటీ ఇన్ లోక్సభ బిఫోర్ హీ అపాయింటెడ్ యాజ్ పిఎం, లేటర్ ఆల్సో హీ కెన్. అంటే ఇందాక నుంచి చెప్తున్నాం కదండి, ప్రెసిడెంట్ అనేవాళ్ళు మెజారిటీ లేకపోయినా కానీ అపాయింట్ చేయొచ్చు. అపాయింట్ చేసిన 1 monthలో వాళ్ళు మెజారిటీని ప్రూవ్ చేసుకోవాలి, ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని అచీవ్ చేయాలి. అదే ఢిల్లీ హైకోర్టు 1980లో చెప్పిందనమాట. ఒక పర్సన్ పిఎం అవ్వాలంటే మెజారిటీ అవ్వక్కర్లేదు, అపాయింట్కి ముందే అవ్వక్కర్లేదు. ఆల్రెడీ అపాయింట్ చేశాక దాని తర్వాత వాళ్ళు మెజారిటీ తెచ్చుకోవచ్చు. సేమ్ అనేది సీఎంకి కూడా అవుతుంది. 1997లో సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పిందంటే, హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ పిఎం ఫర్ 6 months. అంటే ఏంటంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబర్ అయితేనే ఆ పర్సన్ అనేవాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ అవుతారంట. ఇన్ కేస్ ఆ 2 హౌసెస్లోని మెంబర్ కానప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చు. అక్కడ టైం పీరియడ్ ఎంత ఇచ్చారు? 6 months. 6 months లోపు హీ షుడ్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్, అదర్వైజ్ హీ సీజెస్. 6 months లోపు ఆయన మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ అనేది అవ్వాలన్నమాట. ఏ ఒక్క హౌస్లో కానీ మెంబర్ కింద అపాయింట్ అవ్వాలి. ఇన్ కేస్ 6 months లోపు అవ్వలేదు అంటే కనుక ఆయన మెంబర్షిప్ పోతుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ కింద సీజ్ చేస్తారనమాట. ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తొలగించబడతారు. అది సేమ్ సీఎంకి కూడా వర్తిస్తుంది. సీఎం కూడా కౌన్సిల్లో కానీ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ మెంబర్ అవ్వాలి. ఇన్ కేస్ మెంబర్ అవ్వలేదు అంటే కనుక ఆయనకి కూడా 6 months టైం అనేది ఇస్తారు. 6 months టైంలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ మెంబర్ కింద అపాయింట్ అవ్వాలి. అవ్వలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే. సీఎం పదవి నుంచి తొలగించబడతారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనలీ పిఎం మే బీ మెంబర్ ఆఫ్ ఎనీ ఆఫ్ 2 houses. అంటే మన కాన్స్టిట్యూషన్లో చెప్పింది ఏంటంటే ప్రైమ్ మినిస్టరు ఎయిదర్ ఆఫ్ ఎనీ హౌస్లోంచైనా రావచ్చు. అంటే రాజ్యసభలో నుంచి కానీ లోక్సభలో నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా పిఎంని అపాయింట్ చేయొచ్చు మెజారిటీ అనేది ఉంటే. కానీ బ్రిటన్లో మాత్రం లోవర్ హౌస్లోనే ఉండాలి. అంటే మనకి లోక్సభ ఎలా ఉందో అక్కడ బ్రిటన్లో లోవర్ హౌస్ ఉంటుందన్నమాట. ఆ లోవర్ హౌస్ నుంచే అపాయింట్ చేయాలి. మనకి మాత్రం ఏ హౌస్ నుంచి అయినా అపాయింట్ చేయొచ్చు అని చెప్పి మన కాన్స్టిట్యూషన్ చెప్తుందనమాట. అలాగా రాజ్యసభ నుంచి అపాయింట్ అయిన మెంబర్స్ ఎవరెవరు అంటే 3 members ఉన్నారనమాట. ఇందిరాగాంధీ 1960లోని, నెక్స్ట్ దేవేగౌడ 1996 అండ్ మన్మోహన్ సింగ్ 2004. ఇలా 3 రాజ్యసభ నుంచి పిఎం అయ్యారనమాట. సేమ్ మనకి సీఎంకి కూడా అదే పవర్ ఇచ్చారనమాట. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి కానీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి కానీ సీఎం కింద అపాయింట్ అవ్వచ్చు అని అయితే సీఎంకి కూడా పవర్ ఇచ్చారు కాన్స్టిట్యూషన్లోనే. ఓత్, టర్మ్ అండ్ శాలరీ. ఇక్కడ పిఎం యొక్క ఓత్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అంటే ప్రెసిడెంట్. అదే సీఎంకి వచ్చేసి గవర్నర్. ఏమని ఓత్ ఇవ్వాలి? టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలియన్స్, అప్హోల్డ్ ద సోవర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ, టు ఫెయిత్ఫుల్లీ అండ్ కాన్షియస్నెస్లీ and discharge in duties and to do right to all manner. అంటే ఎటువంటి భయం లేకుండా అందరికీ న్యాయం చేస్తానని చెప్పని, దేశ సోవర్టిని ఇంటిగ్రిటీని కాపాడుతానని చెప్పని, డ్యూటీస్ అనేవి న్యాయంగా చేస్తాను అని చెప్పని, నమ్మకంగా
నేను పీఎంగా పనిచేస్తాను అని ఓత్ అనేది ఇవ్వాలన్నమాట. సేమ్ ఏ ఓత్ అయితే పీఎం ఇస్తారో అదే ఓత్ని సీఎం కూడా ఇస్తారు. ఇక్కడ ఓత్ ఆఫ్ సీక్రెసీ అని కూడా ఇంకొక సెపరేట్ ఓత్ అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే నాట్ రివీల్ టు ఎనీ వన్ దట్ అఫీషియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బయట వ్యక్తులతో డిస్కస్ చేయము, సీక్రెసీ అనేవి మెయింటైన్ చేస్తాము అని చెప్పని రెండు ఓత్స్ అనేవి ఇవ్వాలన్నమాట. వాటిని ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్కి అయితే ప్రెసిడెంట్ అండ్ సీఎంకి అయితే గవర్నరు అడ్మినిస్టర్ చేస్తారనమాట ఓట్స్ని. నెక్స్ట్ టర్మ్ అనేది ఫిక్స్డ్ కింద ఉండదన్నమాట. హీ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎంతకాలం అయితే రూలింగ్లో ఉంటాడో అంతకాలం మినిస్టర్ కూడా రూలింగ్లో ఉంటాడు. అదే కనుక ప్రెసిడెంట్ అనేవాడు ప్రైమ్ మినిస్టర్ని రిమూవ్ చేయలేడు. ఎప్పటి వరకు? మెజారిటీ ఆఫ్ లోక్సభలో మెజారిటీ ఉన్నంతకాలం ప్రెసిడెంట్ అనేవారు పిఎంని రిమూవ్ చేయలేరు. అదే ఒకసారి కాన్ఫరెన్స్ అనేది లూజ్ అయిందనుకో దాని తర్వాత ఆయనే రిజైన్ చేయాలి, లేదంటే ప్రెసిడెంట్ అనేవాళ్ళు డిస్మిస్ చేసేస్తారనమాట. ఇదే సేమ్ స్టేట్లో గవర్నర్ చేస్తాడు. సీఎం ప్లెజర్ ఆఫ్ గవర్నర్ సీఎం హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్ అండ్ గవర్నర్ అనే ఆయన సీఎంని రిమూవ్ చేయలేరు యాజ్ లాంగ్ యాజ్ మెజారిటీ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సీఎం కనుక ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని కానీ మెజారిటీని కానీ లూజ్ అయితే అప్పుడు సీఎం రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆయన రిజైన్ చేయకపోతే గవర్నరు ఆయన్ని డిస్మిస్ చేయొచ్చు. నెక్స్ట్ శాలరీస్ అండ్ అలవెన్సెస్కి వచ్చేసి పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది అనమాట. శాలరీ ఎంత ఉండాలి, ఏమేమి అలవెన్సెస్ అన్నీ ఉండాలి అనేవి పార్లమెంట్ చూసుకుంటుంది. ఎవరికి? పిఎంకి. అండ్ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ చేయాలన్నా చేసేది పార్లమెంటే. అదే సీఎంకి వచ్చేసి స్టేట్ లెజిస్లేటర్. ఇక్కడ శాలరీ అలవెన్సెస్ ఎవరు డిటర్మైన్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలండి. అవి ఇంక్రీజ్ అవుతున్నాయి డిక్రీజ్ అవుతున్నాయి అయ్యంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2001లో 1500 నుంచి 3000 per month అలవెన్స్ అనేది పెరిగిందనమాట. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద పిఎం అనేవాళ్ళు హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి రిలేటెడ్ ఏమేమి పవర్స్ ఫంక్షన్స్ ఉన్నాయో చూద్దాం. పిఎం అనేవాళ్ళు హెడ్ అనమాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి. నెక్స్ట్ రికమెండ్స్ ప్రెసిడెంట్ ఇన్ అపాయింట్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ అనే ఆయన ప్రైమ్ మినిస్టర్ యొక్క రికమెండేషన్ తీసుకోవాలి. అది బైండెడ్ అనమాట. నెక్స్ట్ పోర్ట్ఫోలియోస్ అలొకేట్స్ పోర్ట్ఫోలియోస్ అలొకేట్ చేసే టైంలో లైక్ ఈయన అలొకేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కెన్ ఆస్క్ మినిస్టర్ టు రిజైన్ ఆర్ అడ్వైజ్ ప్రెసిడెంట్ టు డిస్మిస్. ఏదైనా మెంబర్ కనుక వీళ్ళకి అగేనెస్ట్గా ఉంటే ఆ మెంబర్ని రిజైన్ చేయమని చెప్పచ్చు, లేదంటే ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయొచ్చు అనమాట. ఏదైనా మినిస్టర్ని డిస్మిస్ చేయమని చెప్పని. నెక్స్ట్ ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమైనా మీటింగ్స్ జరిగితే ఆ మీటింగ్కి ప్రిసైడింగ్ ఎవరు చేస్తారు అంటే పిఎం. గైడ్స్, డైరెక్ట్స్, కంట్రోల్స్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద మినిస్టర్స్ యొక్క అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు అండ్ డైరెక్ట్ కూడా చేయొచ్చు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కొలాప్స్ చేయొచ్చు బై రిజైనింగ్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే రిజైన్ చేస్తాడో అప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవి కూడా రిజైన్ చేయాల్సి వస్తుంది. సో టోటల్ గవర్నమెంట్ అనేది పడిపోతుంది అనమాట ఇప్పుడు పిఎం కనుక రిజైన్ చేస్తే లేదా డిస్మిస్ చేసిన. అదే ఇక్కడ డెత్ జరిగినా రెసిగ్నేషన్ జరిగినా కానీ ఆటోమేటిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవి డిజాల్వ్ అయిపోతారు అనమాట. ఇక్కడ సేమ్ పవర్స్ అనేవి సీఎంకి కూడా ఉంటాయి. సీఎంకి కూడా ఇక్కడ గవర్నర్కి రికమెండ్ చేయొచ్చు అపాయింట్మెంట్ ఆఫ్ ద మినిస్టర్స్కి. అండ్ అలాగే ఏదైనా మినిస్టర్ని కానీ రిజైన్ చేయమని చెప్పచ్చు అండ్ ప్రెసిడెంట్కి డిస్మిస్ చేయమని చెప్పని రికమెండ్ చేయొచ్చు. అండ్ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే సీఎం ప్రిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క యాక్టివిటీస్ అన్నింటినీ గైడ్ చేయొచ్చు, డైరెక్ట్ చేయొచ్చు అండ్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ రిజైన్ చేసి స్టేట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కొలాప్స్ కూడా చేయొచ్చు. అదే డెత్ అండ్ రెసిగ్నేషన్ ఆఫ్ ద సీఎం
will leads to automatically dissolves the council of ministers in state. అదే ఏదైనా అదర్ మినిస్టర్ కనుక రిజైన్ చేసిన డెత్ జరిగినా కానీ ఆ ఒక్క ప్లేస్కి మాత్రమే వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. అదే పిఎం కానీ సీఎం కానీ చనిపోతే లేదా రిజగ్నేషన్ అనేది జరిగితే మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఓవరాల్ కొలాప్స్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రెసిడెంట్కి మధ్యలో ఎవరు ఉంటారంటే పిఎం. అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి గవర్నర్కి మధ్యలో ఎవరు ఉంటారంటే సీఎం. ప్రిన్సిపల్ ఛానల్ టు బిట్వీన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ ఈజ్ పిఎం. అదే గవర్నర్కి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి స్టేట్లో అయితే సీఎం. ఇక్కడ డ్యూటీస్ ఏముంటాయి? టు కమ్యూనికేట్ అంటే దేనికి సంబంధించింది? రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫైర్స్. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏమైతే అఫైర్స్ అవి ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్తో డిస్కస్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాడు. అది కాకుండా ప్రెసిడెంట్కి ఏ విషయంలోనైనా ఇన్ఫర్మేషన్ అనేది కావాలంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది ప్రైమ్ మినిస్టర్. అండ్ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు అడ్వైస్ చేస్తాడనమాట ప్రెసిడెంట్కి. దేని విషయంలోని? రిగార్డింగ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్, క్యాగ్ ఎక్సెట్రా. సెంట్రల్లో ఇంపార్టెంట్ అటార్నీ జనరల్, క్యాగ్ వీటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ అనేవి ప్రెసిడెంట్ చేస్తాడు. కాకపోతే ప్రెసిడెంట్ చేసే ముందు పిఎం యొక్క అడ్వైస్ తీసుకుంటాడు అనమాట. అదే స్టేట్లో వచ్చేసి స్టేట్లో ఎస్పీఎస్సీ కానీ లేదా అడ్వకేట్ జనరల్ కానీ వీటికి సంబంధించిన అపాయింట్మెంట్ గవర్నర్ చేసేటప్పుడు సీఎం యొక్క అడ్వైస్ తీసుకుంటాడు. అండ్ పార్లమెంట్ విషయంలో ప్రైమ్ మినిస్టర్కి ఏమేం పవర్స్ ఉంటాయంటే ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయొచ్చు అనమాట. ఏదైనా సెషన్ని కంప్లీట్ చేయడానికి కానీ ప్రొరాగ్ చేయడానికి కానీ సమ్మోన్ చేయడానికి కానీ ప్రెసిడెంట్ అనే వాళ్ళకి పిఎం ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ చేయొచ్చు. లేదా లోక్సభని డిజల్యూషన్ చేయడానికి రికమెండ్ చేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ పాలసీస్ ఏవైనా ఉంటే వాటిని అనౌన్స్ చేయొచ్చు సెషన్స్లో. అండ్ స్టేట్లోకి వస్తే స్టేట్ లెజిస్లేటర్ అనేది ఉంటుంది కదా, ఆ లెజిస్లేటర్కి ఆ స్టేట్ లెజిస్లేటర్ రిలేటెడ్ సీఎం పవర్స్ ఏముంటాయంటే సేమ్ పవర్స్ అనమాట. ప్రెసిడెంట్కి ఎలాగ అడ్వైస్ చేస్తాడో అలా గవర్నర్కి సీఎం అడ్వైస్ చేస్తారనమాట. అండ్ డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటర్కి రికమెండ్ చేయొచ్చు ఎవరు అంటే సీఎం. అండ్ గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే స్టేట్లో ఉన్నాయో వాటిని అనౌన్స్ చేసే రైట్ సీఎంకి ఉంటుంది స్టేట్ లెజిస్లేటర్లో. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ పిఎం ఏవైతే సీఎంకి ఉంటాయో వాటితో పాటు కొన్ని అదర్ ఫంక్షన్స్ అనేవి పిఎంకి ఉంటాయన్నమాట. ఏంటంటే పిఎం చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. అండ్ నేషనల్ వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ అండ్ సమ్ ఆఫ్ ద వాటికి చైర్మన్ కింద ఉంటారనమాట. అండ్ ఆయన ఫారెన్ పాలసీని షేప్ చేయడానికి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తారనమాట. అంటే ఏంటంటే ఫారెన్ కంట్రీస్ విజిట్ చేయడం, వాళ్ళతో మంచి రిలేషన్స్ అనేవి పిఎం అనేది చూసుకుంటారనమాట. చీఫ్ స్పోక్ మ్యాన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్కి రిలేటెడ్ ఏమైనా మెయిన్ మ్యాటర్స్ మాట్లాడాలంటే కనుక అది పిఎంఏ మాట్లాడతాడు. నెక్స్ట్ క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో క్రైసిస్ మేనేజర్ కింద వర్క్ చేస్తారనమాట. రిసీవ్స్ మెమొరండా రిగార్డింగ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మెమొరండా కూడా రిసీవ్ చేసుకునే రైట్ పిఎంకి ఉందన్నమాట. ఏ పార్టీ అయితే పవర్లో ఉంటుందో వాటికి లీడరే ఈ పిఎం అనే వాళ్ళు ఉంటారు. అండ్ ఫైనల్లీ పొలిటికల్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చేసి పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. బిఆర్ అంబేద్కర్ చెప్పారనమాట, ఆ కాన్స్టిట్యూషన్ అనేది యుఎస్తో కంపేర్ చేశారు. ఎలాగా అంటే యుఎస్లో ప్రెసిడెంట్కి ఏవైతే పవర్స్ ఉంటాయో ఇండియాలో ప్రైమ్ మినిస్టర్కి ఆ పవర్స్ అనేవి ఇచ్చారనమాట.
నెక్స్ట్ ఇప్పుడు పిఎం అదర్ ఫంక్షన్స్ చూసాం కదా, సీఎం అదర్ ఫంక్షన్స్ చూద్దాం అనమాట. సీఎం చైర్మన్ ఆఫ్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్. స్టేట్ ప్లానింగ్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్ అనేవాళ్ళు సీఎంఏ ఉంటారు. యాక్ట్స్ యాజ్ వీసీ ఆఫ్ ద కన్సర్న్ జోనల్ కౌన్సిల్ బై రొటేషన్ హోల్డింగ్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year ఎట్ ఏ టైమ్. అంటే జోనల్ కౌన్సిల్కి వైస్ చైర్మన్ కింద యాక్ట్ చేస్తారనమాట. చైర్మన్ వచ్చేసి పిఎం ఉంటారు. వైస్ చైర్మన్ వచ్చి రొటేటింగ్, అంటే 1 year ఒకళ్ళు 1 year ఒకళ్ళు అలా స్టేట్స్ అనేవాళ్ళు రొటేటింగ్లో ఆ టైంని 1 year పీరియడ్లో ఆ పోస్ట్ని హోల్డ్ చేస్తారనమాట. అది సీఎంఏ చేస్తారు. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ బోత్ హెడెడ్ బై పిఎం. ఏవైతే పిఎం హెడ్ అయి ఉన్న నీతి ఆయోగ్ కానీ ఇంటర్స్టేట్ కౌన్సిల్ కానీ అండ్ వీటికి సంబంధించిన దాంట్లో మెంబర్స్ కింద సీఎంస్ ఉంటారు. నెక్స్ట్ చీఫ్ స్పోక్మెన్ ఆఫ్ ద స్టేట్లో మెయిన్గా ఏదైనా మాట్లాడాలి, ఏదైనా పాలసీస్ని చెప్పాలి అని అయితే కనుక స్టేట్లో సీఎం చెప్తారనమాట. అదే క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్ ఎట్ ద పొలిటికల్ లెవెల్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ టైంలో క్రైసిస్ మేనేజర్ కింద సీఎం వర్క్ చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని మెమరెండా ద్వారా రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. పొలిటికల్ హెడ్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ ద స్టేట్ ఈజ్ సీఎం. నెక్స్ట్ ప్రెసిడెంట్తో పిఎంకి ఏం రిలేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ గవర్నర్తో సీఎంకి ఏ రిలేషన్స్ ఉన్నాయి, దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ చూద్దాం ఇప్పుడు. ఆర్టికల్ 74 ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ పిఎం ఏవైతే ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ పిఎం ఏవైతే అడ్వైజ్ ఇస్తారో ఆ అడ్వైజ్ అనేది ప్రెసిడెంట్ మీద బైండింగ్ అని చెప్పే ఆర్టికల్ 74 అనమాట. అదే స్టేట్కి వచ్చేసి ఏవైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ సీఎం చెప్తారో అవి బైండింగ్ ఆన్ గవర్నర్ అని చెప్పే ఆర్టికల్ వచ్చేసి 163. స్టేట్లో 163 అండ్ సెంటర్లో 74. అదే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 75 ప్రకారం ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అండ్ మినిస్టర్స్ని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కాకపోతే ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్తో. అండ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద హౌస్ అని అయితే ఆర్టికల్ 75 చెప్తుంది. అదే స్టేట్కి వచ్చేసి 164 ఆర్టికల్ అనమాట. స్టేట్ ఏంటి, సీఎం అపాయింటెడ్ బై గవర్నర్. అండ్ గవర్నర్ అనేవాళ్ళు మినిస్టర్స్ని ఎలా అపాయింట్ చేస్తారంటే చీఫ్ మినిస్టర్ యొక్క రికమెండేషన్స్ తీసుకుని. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్. అండ్ స్టేట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ లెజిస్లేటర్ అని అయితే ఆర్టికల్ 164 చెప్తుంది. 75 సెంటర్, 164 ఎట్ స్టేట్. నెక్స్ట్ ఆర్టికల్ 78 దేని గురించి చెప్తుంది అంటే కనుక డ్యూటీ ఆఫ్ ద పిఎం రిగార్డింగ్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ రిలేషన్స్ చెప్తుంది. ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఏంటంటే కమ్యూనికేషన్స్ చేయాలి. స్టేట్లో ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకుంటే దానికి సంబంధించిన కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ చేయాలి. నెక్స్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి. అండ్ ప్రెసిడెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలన్నమాట, సబ్మిట్ చేయాలి. ఆర్టికల్ 78 అనేది ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్తుంది. ఏంటంటే ఏదైనా డెసిషన్స్ తీసుకుంటే ఆ డెసిషన్స్ని ప్రెసిడెంట్తో డిస్కస్ చేయాలి అండ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉండాలి అడ్మినిస్ట్రేషన్కి రిలేటెడ్. అండ్ ప్రెసిడెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ని ప్రైమ్ మినిస్టర్ సబ్మిట్ చేయాలి. ఆర్టికల్ 167 అనేది స్టేట్లో గవర్నర్కి అండ్ సీఎంకి మధ్యలో ఉన్న రిలేషన్స్ గురించి చెప్తుంది. ఇక్కడ కొంతమంది ఎవరైతే సీఎం అయ్యారో వాళ్ళే పిఎం కూడా అయ్యారనమాట. అంటే సీఎం కింద వర్క్ చేశారు, వాళ్ళు పిఎం కింద వర్క్ చేశారు. ఇప్పటి వరకు ఎవరు ఉన్నారంటే
మొరార్జీ దేశాయ్ 1950-56లో బాంబేలో సీఎం కింద వర్క్ చేసిన ఆయన 1977లో పీఎం అయ్యారు. నెక్స్ట్ చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 1967 అండ్ 68లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అన్డివైడెడ్ అనమాట. దానికి 1970లో పీఎం అయ్యారు. నెక్స్ట్ వీపీ సింగ్ ఉత్తరప్రదేశ్, తర్వాత నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి పీఎం అయ్యారు. నెక్స్ట్ నరసింహారావు సౌత్ ఇండియా నుంచి, ఈయన ఏపీకి సీఎం అనమాట. సో ఈయన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఈయన ఏపీలో సీఎం కింద 1971 నుంచి 73 వరకు వర్క్ చేశారు. దాని తర్వాత 1991 to 1996లో పీఎం కింద రూల్ చేశారు. నెక్స్ట్ దేవేగౌడ, ఈయనెవరు? కర్ణాటక నుంచి వచ్చారనమాట. యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో 1996లో పీఎం అయ్యారు. నెక్స్ట్ ఫైనల్లీ నరేంద్ర మోదీ గారు ప్రజెంట్ రూలింగ్లో ఉన్నారు కదండి. ఆయన గుజరాత్ నుంచి వచ్చారు. ఆయన నేటివ్ గుజరాత్లో సీఎం కింద వర్క్ చేశారు. అది కూడా 4 times సీఎం కింద ఎలక్ట్ అయ్యారు. 2001 నుంచి 2040 వరకు మోదీ గవర్నమెంటే రూల్ అయింది అక్కడ. దాని తర్వాత 2014లో పీఎం అయ్యారు. అండ్ ప్రెజెంట్ వరకు కూడా ఆయనే ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. సీఎం అండ్ పీఎంకి రిలేటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చానండి ఈ వీడియోలో నేను. ఐ హోప్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని అయితే అనుకుంటున్నాను. ఒకసారి కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అనేవి మీకు రిక్వైర్ ఉన్నాయో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.